ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. పాప్కార్న్ ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదుగుతోంది. వ్యవసాయ అభివృద్ధికి సీఎం చంద్రబాబు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం. My dear farmers, సోదరి మనులారా, అందరికీ నమస్కారం. భారతదేశపు తొలి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న వంగడం నాన్ జిఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించడం మరియు రైతులను సత్కరించడం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి వర్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరి మనులారా, అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నాకు తెలుగు అర్థం చేసుకోగలను, అయితే తెలుగు మాట్లాడు లేదు. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. క్షమించాలి, నాకు తెలుగు అర్థమవుతుంది, కానీ తెలుగు నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. I am pleased to be here in Musnuru today among the farmers of Andhra Pradesh and 7 other states. I appreciate the Honorable Chief Minister of Andhra Pradesh, Sriman Chandrababu Garu,